పెసరపప్పు అరటికాయ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. అలాంటి కాంబినేషన్స్లో వన్ ఆఫ్ ద రెసిపీయే ఇది, అరటికాయ పెసరపప్పు ఫ్రై. హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఈస్ ఫుడీ. దిస్ ఇస్ శ్రీలేఖ హియర్. ఈ రెసిపీని ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా అయితే 2 అరటికాయలు ఇలాగా చెక్కుకొని పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగనే పచ్చిమిరపకాయ అల్లాన్ని ఇలాగ దంచుకొని పేస్ట్ కింద తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు యాడ్ చేసుకొని తాలింపుని వేగనివ్వండి. ఇప్పుడు అందులోనే దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇది ఒక్కసారి బాగా వేగనిచ్చుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని అందులోనే 5 గంటల పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో వాటర్ ఎలా యాడ్ చేసుకోవాలంటే మనకి ముక్క మునిగినంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ ఎవాపరేట్ అయినంత వరకు మనము కుక్ చేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఒకసారి మూత తెరిచి వాటర్ ఇంకిపోయిందా లేదని చెక్ చేసుకోండి. అలాగనే పెసరపప్పు, అరటికాయ ఉడికిపోయిందని చెక్ చేసుకోండి. ఒకవేళ మనకి పెసరపప్పు ఉడికిపోయింది అంటే ఇంకా మూత పెట్టకుండా అలాగనే కుక్ చేసుకోవాలి సిమ్ ఫ్లేమ్లో. కొద్దిగా ఇలా రోస్ట్ అయినంత వరకు వేయించుకొని సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన అరటికాయ పెసరపప్పు ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని మీరు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. Thanks for watching. See you in the next video. Bye bye.